హాయ్ హలో వెల్కమ్ టు భాగస్ ఛానల్. ఇది వచ్చేసరికి టెట్ డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. మనకి అలాగ ఉండిపోయే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ అని గుర్తించబడింది. ఉష్ణోగ్రత ప్రతి గంటకు 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున తగ్గుతుంది. అంటే ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీలు సెల్సియస్ తక్కువగా ఉంటుంది? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత? మనం దీన్ని ఫస్ట్ ఇలా వేసుకోవాలి. 12 గంటలు అప్పుడు ఎంత ఉంది? 10 డిగ్రీస్ సెల్సియస్. ప్రతి దానికి ఒక గంటకి 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. అంటే నేనేం చేశాను, ఇప్పుడు 12 తర్వాత ఏమొస్తుంది? 1 2 3 4 12 తర్వాత 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వస్తుంది. 10 కంటే 8 6 4 2 ప్రతి దానికి 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. కాబట్టి 0 డిగ్రీల సెల్సియస్ 5 గంటలు అప్పుడు వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో మన ఆన్సర్ ఏంటి? 0 డిగ్రీల కన్నా సెల్సియస్ ఎక్కడ నమోదవుతుంది అంటే 6 గంటలప్పుడు నమోదవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 6 అవుతుంది. 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత అన్నప్పుడు 12 గంటలకి 14 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది. ఇది మనం నార్మల్గా వేసుకోవచ్చు. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడు మనకి 12 గంటలు ఏఎం అప్పుడు ఎంత ఉంది? 12 గంటలు పిఎం మధ్యాహ్నం 12 గంటలు అప్పుడు 10 డిగ్రీస్ సెల్సియస్ ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ 12 గంటలు ఏఎం అప్పుడు ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. మధ్యాహ్నం 12 దగ్గర నుంచి రాత్రి 12కి మనకి ఎంత టైం ఉంటుంది? ఎన్ని గంటలు టైం మనకు ఉంటుంది అంటే 12 అవర్స్ ఉంటుంది. రోజులో 12 అవర్స్ ఉంటుంది. రోజులో 24 అవర్స్ కాబట్టి ఇప్పుడు 12 అవర్స్ టైము. ఈ 12 అవర్స్లో నుంచి సింపుల్గా 12 - 10 అప్పుడు 14 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది షార్ట్ కట్. అలాగే మనకేం అడిగాడు? 0 డిగ్రీల సెల్సియస్ అప్పుడు ఎప్పుడు ఉంటుంది అని అడిగితే, దాన్ని కూడా ఒకవేళ ఆప్షన్స్లో చూపిస్తే మనం సింపుల్గా 0 డిగ్రీల సెల్సియస్ అప్పుడు ఎలా ఉంటుంది అని అడిగాడు. కాబట్టి ఫస్ట్లో మనకి ఇచ్చింది 10 డిగ్రీస్ సెల్సియస్, 12 PM అప్పుడు 10 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. కాబట్టి ఎవ్రీ టైము 2 డిగ్రీస్ సెల్సియస్ జరుగుతుంది. కాబట్టి దీన్ని సింపుల్గా డివైడెడ్ బై చేసేసి క్యాలిక్యులేట్ చేసేస్తే 5 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. అంటే 5 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఎప్పుడో, అదే 5 డిగ్రీల సెల్సియస్ కాదు, ఇది 5 గంటలు అప్పుడు వస్తుంది. 5 గంటలప్పుడు మనకి 0 డిగ్రీల సెల్సియస్ అనేది నమోదైంది. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు? 0 డిగ్రీల కన్నా తక్కువ 2 తగ్గుతుంది. కాబట్టి 6 గంటలప్పుడు అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే దీని ఆన్సర్ 6 అవర్స్. ఇక్కడ వచ్చేసరికి -14. ఇది షార్ట్ కట్. ఇదంతా చేయడం కన్నా ఇది సింపుల్గా అయిపోతుంది. ఏంటి? 12 నుంచి 10 తీసేస్తే 14. అలాగే ఇక్కడ 0 డిగ్రీ బై 2 5 వస్తుంది.